సో మీరు అవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేసి వచ్చారు. ఎవ్రీ ఇయర్ స్కూల్‌కి మీ నాన్నగారు పంపించారు, చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆల్సో అంత ఎడ్యుకేషన్స్, కెరీర్ అవన్నీ సెట్ చేసుకున్న టైంలో కెరీర్‌లో కూడా మీరు హెచ్ఆర్‌గా వర్క్ చేశారు మల్టీనేషనల్ కంపెనీస్‌లలో అని విన్నాను. సో అక్కడ మీకు ఎట్లా చూసారు? హెచ్ఆర్‌గా పనిచేసింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. నేను ఉద్యోగం చెయ్యాలనేదే పెద్ద ఆహ్, పెద్ద ఇంట్లో పెద్ద డిస్కషన్ కొన్ని నెలలు డిస్కషన్ జరిగింది. ఎంతైనా చదువుకో అనేవారే కానీ నాన్న ఉద్యోగం వెళ్ళాలి అంటే ఆయనకి భయం ఉండేది మనసులో. కానీ అది ఎప్పుడు వ్యక్తపరిచేవారు కాదు. అంటే నా సేఫ్టీ కొద్దీ ఒక్కదాన్నే వెళ్ళగలనా, లేనా, రాగలనా అని. అందరూ ఆ టైంలో ఐ రిమెంబర్ లేట్ 90స్‌లో ఇంటర్నెట్ అని, కంప్యూటర్ అని వచ్చేస్తే అందరూ మా అక్క చదువుకున్నారు, మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి ఇన్‌స్టిట్యూట్స్‌లో నేర్చుకునేవారు. నాకు ఆ యాక్సెస్ లేదు, మనం వెళ్ళలేము. అప్పుడు నేను చెన్నైలో ఉండేదాన్ననమాట. లోకల్ బస్సెస్‌లో వెళ్ళి మనం అక్కడికి చేయలేము అని అంటే ఒక కంప్యూటర్ కొన్నారు మా నాన్న ఇంట్లో. కానీ దాన్ని ఆపరేట్ చేయడం కూడా వచ్చేది కాదు. సో మా కజిన్స్‌ని అడుగుని వాళ్ళు దీంట్లో ఆన్ ఎక్కడ, ఆఫ్ ఎక్కడ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మనం ఏదో ఒకటి చేయాలి. మనం కూడా ముందు నేను చేయగలను అనే నమ్మకం నాకుంటే నేను అది సాధించి చూపిస్తే మా నాన్న అమ్మ వెళ్ళనిస్తారు నన్ను బయటికి. ఆ కాన్ఫిడెన్స్ తీసుకుని బయటికి వెళ్దాము అని. సో స్టార్టింగ్ ఫ్రమ్ టెలికాలింగ్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ కార్డులు అమ్ముకునే మనిషి దగ్గరగా, లేకపోతే ఒక లైబ్రేరియన్గా, లేకపోతే లాంగ్వేజ్ ట్యూటర్గా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చి మామూలుగా అప్పుడు టెలికాలింగ్, సేల్స్ కాలింగ్ అవి చాలా ఎక్కువ ఉండేవి ఎర్లీ 90స్‌లో. అట్లాంటి కస్టమర్ సర్వీస్ దాంట్లో జనాలకి వెళ్ళి, బికాజ్ నాకున్నది కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు, వొకాబులరీ కానీ కంటెంట్ కానీ. సో దానికోసము నేను అది ఉపయోగించుకొని పోనీ ఇట్లాంటి పని చేద్దాము మనము అని ట్రైనర్గా జాయిన్ అయ్యి అలా స్టార్ట్ చేసి తర్వాత మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. దాంట్లోనే 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు సంపాదించాను, సెటిల్ అయింది. కానీ అక్కడ కూడా ఒక ఒక మనిషిని ఎవరైనా చూస్తే ఒక వ్యక్తిని చూస్తాం. అంటే వాళ్ళ బయట పక్క రూపాన్ని, వాళ్ళ హైట్ ఉన్నారా, లావుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా అని. వాట్ ఐ లెర్న్డ్ వాస్ దట్ ఎక్సలెన్స్ స్పీక్స్ లౌడర్ దెన్ అజంప్షన్. అండ్ దట్ ఈస్ వై ఎవరు నన్ను చూసినా నన్ను ఒక వ్యక్తిగా చూడకూడదు, చూడంగానే నా వ్యక్తిత్వాన్ని చూడాలి. అది ఎలా చేయాలి మనం అనే తపనతో, అఫ్కోర్స్ మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే అది, అందుకనే ముందుకు వెళ్ళాను. కాబట్టి కొన్నిసార్లు కార్పొరేట్లో నాకు వీలైన, నేను అర్హత ఉన్నా నేను వెనక్కి తగ్గి ఇంకొకళ్ళని ముందుకు వెళ్ళనిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది మనం చేయగలము అనే మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్నా ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు. మనను మనం ఎంతవరకు లాగగలమో అంత చేయాలి. కానీ నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉంది కాబట్టి కొన్ని చోట్ల మనం వెనక్కి తగ్గాలి అని మిగతా వాళ్ళని వెళ్ళనిచ్చి, అప్పుడు మనం బాధపడితే మనం మానసికంగా కూడా కుంగిపోతాము. అలా కాకుండా సంతోషంగా ఇతరులతో జెలస్ పడకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసి పోనీయాలి, మనం వెనకాడాలి, పర్వాలేదు, మనం ఇంకో చోట మనం టాలెంట్ని చూపిద్దాము, ఇంకో చోట రికగ్నిషన్ తెచ్చుకుందాము అని సెల్ఫ్ కాన్వర్జేషన్ అనేది చాలా ఎక్కువ చేస్తాను నేను చిన్నప్పటి నుంచి కూడా. ఏదైనా జరగలేదు, ఏదైనా జరిగింది అంటే ముందు నన్ను నేను కామ్ డౌన్ చేసుకుంటా. ఇట్ టేక్స్ టైం, బట్ కామ్ డౌన్ చేసుకుంటా. ఎందుకంటే ఎవరైనా చెప్పారు అని వెళ్తే దానివల్ల ముందు ఎఫెక్ట్ అయ్యేది నేను. ఏదైనా జరగకపోయినా ఆ లాస్కి కూడా క్రెడిట్ నేనే తీసుకుంటా. ఏదైనా మంచి జరిగినా దాని క్రెడిట్ కూడా ఎవరితో పంచుకోనో అది నాదే. సో అలానే ముందుకు వెళ్ళాను. అండ్ దేర్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. నాకు ఎకనామిక్ ఇండిపెండెన్స్ అది నాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది, జాబ్ స్టెబిలిటీని ఇచ్చింది. బట్ సమ్వేర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్లో వినే వర్డ్ అది. కానీ అది దానికి అర్థం ఎందుకు, జనాలు ఎందుకు అక్కడికి వెళ్ళి వింటున్నారు, వాట్ ఈస్ దట్ దే ఆర్ అచీవింగ్ అనేది నాకు అర్థం అవ్వలేదు. ఇట్ టుక్ మీ ఆల్సో సమ్ టైమ్ టు రియలైజ్ వాట్ ఈస్ ద పర్పస్ అని. ఎందుకు అమ్మా నాన్న నన్ను ఇలా పెంచారు అని, టు స్టాండ్ అపార్ట్, టు లీడ్ బై ఎగ్జాంపుల్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. అండ్ అలానే మీరు ఆ కార్పొరేట్ లైఫ్లో ఉన్నారు. సో కార్పొరేట్ లైఫ్లో మంచి పొజిషన్లో వచ్చారు, మంచి పొజిషన్ దాకా. అక్కడి నుంచి మళ్ళీ సిరా ఫౌండేషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? బికాజ్ అక్కడ మీరు వెల్ సెటిల్డ్గానే వచ్చారు అక్కడ దాకా. వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ టు ఎర్త్ మళ్ళీ వచ్చేసి సిరా ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే
ఎవరైతే మన ఫౌండేషన్ స్టోన్ వేసి 2 పిల్లర్స్గా అటు ఇటు నిలబడ్డారో మా అమ్మ నాన్న ఇద్దరిని కోల్పోయాను. కోల్పోయిన తర్వాత కూడా నా మెంటల్ స్ట్రెంగ్త్ బ్రేక్ అవ్వలేదు. కానీ శారీరకంగా కొంచెం ఇబ్బందులు ఉన్న వల్ల తర్వాత కోవిడ్ అవి కూడా వచ్చాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ బాగా ప్రబలంగా వచ్చింది. అలాంటప్పుడు నేను పని చేస్తూ ఉన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే, ఈ ఆఫీస్ పని కొంచెం టైంలో అయిపోతుంది, మిగతా టైం ఎందుకు వృధా చేయడం, మనకు వచ్చింది నలుగురికి పంచుకుందాము అని. సమ్వేర్ కార్పొరేట్లో చేసే రొటీన్ పని కంటే సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ అక్కడ కనపడింది నాకు. సో ఐ ఫెల్ట్ శరీరాన్ని ఇంత శ్రమ పెట్టి నేను చేసేది ఎవరికి చేసినా నాకు చేసిన దానికి ఫలితం దక్కుతుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. రెండోది, నాకు ఆఫర్ చేయడానికి నా దగ్గర ఏముంది అని కాస్త అనాలిసిస్ చేశాను. కొంచెం బ్రేక్ తీసుకొని మరీ సబాటికల్ లీవ్లో వెళ్ళి మరీ ఆలోచించి తీసుకున్న డెసిషన్. అప్పుడు ఏం అర్థమైందంటే, మనము చిన్నప్పటి నుంచి ఏం చూసాం మన ఇంట్లో, మన అమ్మ నాన్న ఆడవాళ్ళని గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం, చదువుకి విలువ ఇవ్వడం. ఎందుకంటే ఎవరైనా వచ్చినా వారిని ఏం పేరు, ఎక్కడ, ఏ ఊరు అని అందరూ అడుగుతారు. మా నాన్న వెంటనే ఏం చదువుకున్నావు బాబు అని అడిగేవారు. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ముఖ్యంగా ఆడపిల్లలు నేను పలానా చదువుకుంటున్నానంటే ఆయన ఫేస్లో ఆ తేజస్, సంతోషం ఎక్కువగా ఉండేది. అబ్బా అమ్మాయి చదువుతున్నారు, ఎంత నాన్న నీకు ఏదైనా సహాయం కావాలంటే ఐ విల్ హెల్ప్ యూ అని కొంతమంది చెప్పకుండా కూడా ఆయన చేసేవారు. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, ఆయన బయలుదేరి వచ్చిన కుగ్రామం నుంచి వచ్చారు ఆ గ్రామస్తులు కానీ. ఎందుకంటే మా ఇంటికి అందరూ ఎలా వచ్చేవారంటే, ఇక్కడికి పోతే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని, మనకు సంబంధం ఉన్నా రిలేషన్ ఉన్నా లేకపోయినా ప్రతి వారు వచ్చేవారు. ధర్మశాల లాగా అందరూ వచ్చేవారు. మా అమ్మ కడుపు నిండా అన్నం పెట్టేది, తృప్తిగా వారిని గౌరవించి వాళ్ళకి వస్త్రాలన్నీ సమర్పించి వాళ్ళని పంపించేది అనమాట. కానీ మా నాన్నగారు ఏమనేవారంటే, నువ్వు విద్యాదానం చేస్తే అది ఇంకా నలుగురు కడుపు నిండుతుంది, ఆ కుటుంబం ఇంకాస్త పైకి వస్తుంది అని అనేవారు అనమాట. సో విద్యాదానము అన్నదానం ఈ రెండు చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది అని ఆ రెండే ముఖ్యంగా అర్థం చేసుకోగలిగింది. సో అదే మన జీవిత ధ్యేయంగా మనం పెట్టుకుని ఇంకోరి కోసం పనిచేసే కంటే, అంటే ఇంకోళ్ళ కోసం చేసి శాలరీ మనం తీసుకునే కంటే ఇంకోరి అభివృద్ధి కోసం మనం పనిచేద్దాము అనే ఆలోచన వచ్చింది. అండ్ దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. నాకు అంటే చాలా ఈజీ. ఒక రకంగా శరీరం కుంగిపోతూ, ఒక రకంగా తల్లి తండ్రి చనిపోయి ఆ టైంలో ఎవరైనా కూడా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్తారు. అలా కాకుండా ఇలా కాదు, మన జీవితాన్ని వేరే విధంగా తీసుకెళ్దాం, వేరే డైరెక్షన్లో తీసుకెళ్దాం, అందులో నాకు శ్రమ ఉండకూడదు, నేను చేసే పని తృప్తిగా ఉండాలి, బట్ ఆ ఇంపాక్ట్ షుడ్ బి అట్ లార్జ్ స్కేల్. ఇంకొకరికి మనం ఒక ఆదర్శంగా నిలబడదాం అనే ఉద్దేశం కాదు, కానీ ఇంకోరు ఎదుగుదల వెనకాల మనం సపోర్ట్గా నిలబడదాం. మనకు మన నాన్న నిలబడ్డారు కదా, అలా మనం నిలబడదాం అని. అది ప్రతి వారు కూడా మేడం మీరు ఇన్స్పైర్ అని అంటే, నేను కదా ఇన్స్పైర్ అయ్యేది, వీళ్ళు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతున్నారు, నేను కదా వీళ్ళ బాధను చూసి నేను హెల్ప్ చేస్తుంటే ఇందులో నేను ఇన్స్పిరేషన్ ఇచ్చేదేముంది అనేది నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐఎమ్ నాట్ ఇన్స్పైరింగ్, ఐఎమ్ ఆల్వేస్ గెటింగ్ ఇన్స్పైర్డ్ by the effort that everybody is putting to grow up in their life. Yes, ma'am.